తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే అక్కడ ఏమో రాయబడిన చదవండి, దయచేసి త్వరగా తీయండి ఎవరైనా పర్లేదు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవరైనవలని కోరుకుంటున్నాడు. ఆయన ఆశలవి. ప్రతి మనుషుడు రక్షింపడాలి, ప్రతి మనుషుడు సత్యం కూర్చిన అనుభవ జ్ఞానము కావాలి. లోకానుసరమైన మనస్సు కాదు అతనికి కావాల్సింది. సత్యం అంటే దేవుని క్రీస్తు వారిని గురించి అనుభవము కావాలి. క్రీస్తు వారి గురించి అనుభవం కావాలంటే క్రీస్తుని నడవాలి. అదే అంటున్నాడు. ఏమన్నాడు తెలుసునా? యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు. నేను ఎవరికి? ఆయన నాకు వెలుగు, నన్ను నడిపిస్తాడు, నా రక్షకుడు, శ్రమలను నన్ను ఆదరిస్తాడు. నేను ఎవరికి భయపడతాను? భయపడవలసిన పని లేదు. ఎందుకని? ఆయన కనుదృష్టి నా మీద ఉన్నది. నేను ఎక్కడున్నా ఆయన నన్ను కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? ఎలా ఉన్నా కాపాడుతాడా? లేదే. కనుక ప్రేసలరా, ధనవంతుడు చూసినాడు, అతను అదే సుఖం అనుకుంటున్నాడు, సంతోషం దానిలో తిరుగుతున్నాడు. సువార్త లేదు అతనికి, ఇక్కడ ప్రార్థన లేదు, హాయిగా తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు చూసి అతడు సత్యం గురించి అనుభవం కలిగి రక్షింపడాలి, అతడు అంతుండి నరకంలోకి వెళ్ళటానికి వీలేదని ఏం చేసినట్టే లాజరుని పంపించాడు. ఎక్కడ పంపించాడు? ధనవంతుని దగ్గర పంపింది. ఎవరిని పంపాడు? ఓ దరిద్రుని పంపాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నిలబడి చెప్పేవాళ్ళు ధనవంతులేం కాదు, దరిద్రులు, మురికుల పొరలను వారిని, పనికి మాలిన ఒక అయోగ్యమైనది కట్టబడినటువంటి స్థితిలో మురికిలో కట్టబడిన వారిని ప్రేమించి తెచ్చుకుని నీకు నాకు సువార్త అందిస్తూ ఉండగా సువార్తకు ఎంతవరకు లోపడతావు? ప్రేసలరా, లాజరుని తీసుకుని ధనవంతుని ఇంట్లో పెట్టి, లాజరు అతనికి సువార్త చెప్పాయా, ప్రభువా మీ చిత్తం అన్నాడా? లేకపోతే నేను దరిద్రుడిని, నా మాట ఎవడంటాడు? నాకు కురుపులు ఉన్నాయి, నాకు కరువు ఉంది, నేను ఎక్కడ ఉండాలి? అక్కడ వెళ్ళాడు. ప్రభువా మీ చిత్తం, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినాడు. ఆయన ధనవంతుడు నుండి దరిద్రుడైనాడు. ఆయన చనిపోయేటప్పుడు సమాధికి కూడా స్థలం లేదు, ఆయన పుట్టినప్పుడు జన్మించడానికి కూడా స్థలం లేదు. ఆయన సర్వాధికారి అండి, ఏమీ లేని వట్టివాడుగా నీ కొరకు నా కొరకు వచ్చినాడు. ఈ సువార్త నీకు ఎంతవరకు మేలుకరంగా ఉంటుంది? ఈ సువార్తను ఎంతవరకు నువ్వు నమ్ముతున్నావు, ఎంతవరకు విశ్వసిస్తున్నావు? సువార్తను ఇస్తున్నావా? చెబుతుంటే నువ్వు నాకు చెప్పేదేంటి? ఏమన్నాడు? నువ్వు నాకు చెప్పేదేంటి అన్నాడు. ధనవంతుడు అన్నాడా? ఎప్పుడు లక్ష్యం చేయలేదు. అక్కడ అతను లక్ష్యం చేయకుండా వెళ్ళిపోయినాడు. మరణం వరకు లాజరు నమ్మకుండా అతను సువార్త చెప్పినాడు. ఈ దేవుని చిత్తం కనుక దేవుని బిడ్డలు దేవుని రక్తంలో కడగబడిన వారు వారి జీవిత కాలమంతయు దరిద్రత అనుభవిస్తూ, శ్రమలు అనుభవిస్తూ, నిందలు భరిస్తూ అనేకులకు సువార్త ప్రకటించాలి. అందుకు దేవుడు నిన్ను నేర్పరిచినారంతే కానీ మన ఇష్టం నెరవేర్చుటకు కాదు. నేను దేవుడు ప్రేమించిన ఆయన తోటలో నేను చాలా పని చేయాలా, అందుకు ప్రేమించాడు. అవునా కదా? మురికిలో ఉన్న నిన్ను ప్రేమించి ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ భాగంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉంటు కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాం. ప్రియాసలు అలాగనే మీరును ఏం కలిగి ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ ఏం చేస్తుంది? ఏ మనిషిని నశించిపోవడానికి ఇష్టపడదు. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ ఏం చేసి చెప్పండి. ఇంకా ఏం చేస్తుంది? చెప్పండి, మీరు చెప్పండి. ఇంకేం చేస్తుంది ప్రేమ? ఇంకా అత్తగారు ఏమన్నా ఎదురు మళ్ళీ ఇద్దా? ఏమంటుంది? ప్రేమ తనకున్న సమస్తం విడిచి త్యాగముతో స్వార్థరహితముగా ఈ లోకంలోకి వచ్చాను. పిలుపు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం, గాడ్ ఈజ్ లవ్, దేవుడు ప్రేమమయుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక తనకున్న సమస్యను ఇచ్చాడు. అది రాయబడి ఉందా? క్రీస్తు యేసుని కలిగిన ఈ మనసు నీవును కలిగి జీవించాలి. ఎవరు? విశ్వాసి, రక్షింపబడిన వాడు యేసు ప్రభు మనసు కలిగి జీవించాలి. క్రీస్తు మనసు ఏంటి? ఆయన దేవుని కుమారుడు అయ్యుండి దేవునితో కూడా ఉండడం విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచు కనుక. చదవండి, ఎవరో ఒక్క పెద్ద చదవండి.
క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానము ఉంటా విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ మనిషిని పోలికగా పుట్టి ఏం చేస్తున్నాడంట? ఒట్టివాడుగా చేస్తున్నాడు. తెలుసురా? మరి క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి క్రైస్తవుడు? ఇప్పుడు చెప్పండి, ఎలా ఉండాలి? నేను కూడా నడుస్తున్నానండి, నేను కూడా మతంలో దిగానని ఎక్కడ దిగావో నాకు తెలియదు. క్రీస్తులో నీ ఉంటే నీలో క్రీస్తు ఉంటాడు. నీలో క్రీస్తు ఉంటే నీకేం తక్కువ కాదు. నేను ఈ మధ్య గ్రహించి రాత్రి కూడా చెప్పినాను. నా ఆశలు ఏంటంటే దగ్గర కూర్చుని యోచన చేస్తున్నప్పుడు నాతో ఉన్న వాళ్ళంతా బాగా సంపాదించుకున్నారు లోకంలో. అందుకే ఇంకా మా బంధువులు వచ్చారు, మా మనవడు వాళ్ళు పెంచుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసినప్పుడు దిగేసుకొచ్చారు అంత గోల్డ్. చూసినప్పుడు నేను కొంచెం ఆలోచించేస్తే నాకు ఒక ఆలోచన వచ్చిందంటే, మా అమ్మ నాకు తరగని ఆస్తి ఇచ్చేది. ఈ క్షేమైపోయే ఆస్తి మా అమ్మ నాకు ఏమీ ఇవ్వలేదు. ఈ క్షేమైపోయేది ఈ ఆస్తి నాకు ఏమి లేదు ఈ లోకంలో. నా తల్లి నాకు ఇచ్చింది, కన్నీరు కచ్చి తరగని సొంటి దేవునిచ్చింది. నాకేం తక్కువ కాలేదు. కనుక నా కన్ను దృష్టి ఆయన వైపు పెడతాను. మరణం వరకు అనేకులకు నేను స్వార్థ ప్రకటించాలి. నాకు లోకంలో దేని మీద నేను మనసు పెట్టకూడదు, నాకు అవసరం లేదు. ఎందుకంటే తరగని ఆస్తి. ఈ ఆస్తి ఎంత ఏమవుతుంది? వెర్రివాడా, ఈ రాత్రి ప్రాణం అడుగుచున్నాను, నీవు సంపాదించిందంతా మా రోజు అనొచ్చు, నా కొడుకుంటాడు ఆయనకి ఇచ్చేస్తాను అన్నాడు. మా అమ్మ అట్లా అనుకోలేదు. నా కొడుకు నేను దేవునిస్తాను, నా కొడుకు నేను దేవునిస్తానంది. నేను నా బిడ్డలకు దేవునిస్తాను, మీకు కూడా నేను దేవుని ఇవ్వాలని ఆశ. నాకు దేవుని మీరు కలిగి ఉంటే ఎవరైపోయింది? ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది. యెహోవా చేత విమోచింపబడిన నిన్ను పోలినవాడెవడు?